హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రబీన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. జనరల్గా మన ఇండియాలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు కొనేవాళ్ళు 10 నుంచి 15 వేల రూపాయల బడ్జెట్లోనే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు కొంటూ ఉంటారు. అండ్ బ్రాండ్లు కూడా పర్టికులర్గా ఈ బడ్జెట్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఫోన్లు కొనేవాళ్ళు ముఖ్యంగా స్టూడెంట్స్ ఉంటారు. రెండోది బయట ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, డెలివరీ ఏజెంట్స్ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు. మనం కూడా మా ఫాదర్కు మదర్కు మనం ఫోన్ 10,000 రూపాయల బడ్జెట్లో కొనిస్తూ ఉంటాం. వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన మెయిన్ కీ ఫీచర్స్ ఏముంటాయి? ఒకటి, పెద్ద బ్యాటరీ ఉండాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం బెటర్గా ఉండాలి, బెటర్ డిస్ప్లే ఉండాలి. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మూవీలు, సీరియల్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొంచెం కెమెరాలు కూడా బాగుండాలి, ఇంట్లో మన వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా కెమెరా కొంచెం మంచిగా ఉండాలి. అలాగే ఇంకా ఏదైనా కొన్ని ఫీచర్స్ బెటర్గా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. సో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి 10 నుంచి 15 వేల రూపాయల బడ్జెట్లో. ఈరోజు మన దగ్గర కూడా ఒక 3 ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ మనం వీడియోలు చేసినవే. వీటిలో మీకు మూడిట్లో ఏది బాగుంది అనేది ఒకటి చెప్తాను. నా దగ్గర 3 ఫోన్లు కంపేర్ చేస్తాను. ఇవి 3 కూడా ఎక్కువగా సెల్లింగ్ మోడల్స్. ఒకటి వివో T4 లైట్, రెండోది మోటో G57 పవర్, అండ్ మూడోది రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో K14X. ఇవి మూడింటిని కంపేర్ చేస్తూ ఏది బాగుంటుంది అనేది చూసుకుంటూ వెళ్దాం. సో 3 ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. సో మోటో G57 పవర్, వివో T4 లైట్, అలాగే ఒప్పో K14X. ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా మీకు కనిపిస్తుంది అనేది చూసుకుంటూ వెళ్దాం. 3 కూడా చాలా సాలిడ్ ఫోన్స్, 3 కూడా చాలా బెటర్గా సేల్స్ రికార్డు ఉన్న ఫోన్స్ అనమాట, ప్రీవియస్ జనరేషన్తో కూడా కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే 3 కూడా థ్యాంక్ఫుల్లీ 3 IP64ని ఆఫర్ చేస్తున్నాయి. వాటర్ రెసిస్టెంట్ బేసిక్ కావాల్సిన ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే 3 కూడా ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా సాలిడ్గా బిల్డ్ క్వాలిటీ 3 ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఇందులో కొంచెం బెటర్ ఏంటంటే, సో బిల్డ్ క్వాలిటీలో కొంచెం సాలిడ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ లాంటివి కూడా దీనికి కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని అడిషనల్ ఫీచర్స్ బిల్డ్ పరంగా చూసుకుంటే, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, రెప్యుటేషన్ ఇలాంటివి చూసుకుంటే మాత్రం కొంచెం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కొంచెం ఒప్పో K14X కొంచెం బెటర్గా కనిపిస్తుంది. మీకు ఒప్పో K14X ఏమో 6500 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, వివో T4 లైట్ 6000 mAh బ్యాటరీని ఇస్తుంది. అలాగే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకు సప్లై చేస్తున్నారు. మోటో G57 పవర్ కొంచెం బెటర్ ఏంటంటే మీకు 7000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది, బట్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ అనేది ఒప్పోతో కంపేర్ చేసుకోండి, ఇది అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ అనమాట. ప్రజెంట్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో మెయిన్గా ఈ రెండే. ఇప్పుడు మీకు ఇక్కడేమో 7000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఓఎస్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ చూసుకుంటే ఒప్పో కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం బెటర్గా ఉంది. సో 500 mAh బ్యాటరీ అనేది పెద్ద డిఫరెన్స్ కాదు. కానీ సో నన్ను అడిగితే ఇక్కడ బ్యాటరీ క్లియర్గా మనకు కనిపించేది ఒప్పో కొంచెం బెటర్గా ఉంది, ఎందుకంటే బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ ఓఎస్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం బెటర్గా ఆఫర్ చేయగలదు, అది 100% గ్యారంటీ అనమాట. సో ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్లో క్లియర్గా మనకి ఒప్పో K14X కొంచెం బెటర్గా లీడ్లో కనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఇక్కడ మీకు పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఒప్పో K14X అలాగే వివో T4 లైట్ రెండు కూడా డైమండ్సీ 6300 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే మీకు ఇది ఒక్కటే స్నాప్డ్రాగన్ 6S Gen 4ని ఆఫర్ చేస్తుంది. టెక్నికల్గా ఇవి రెండు దాదాపు ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ప్రాసెసర్లు అనమాట, దాదాపు సేమ్ ప్రాసెసర్లు. అయితే ఇక్కడ మీకు వీటిలో మీకు ఎలాంటి ఏ బూస్ట్, గేమ్ బూస్ట్ లాంటివి ఫీచర్స్ ఏమి ఈ రెండు ఫోన్స్లో మనకి ఆఫర్ చేయట్లేదు. కానీ ఒప్పో వాళ్ళు ఇక్కడ మనకి AI గేమ్ బూస్ట్ అంటే లైట్గా గేమ్ ఆడుకునేటప్పుడు కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని, అలాగే మీకు బెటర్ సిగ్నల్ రిసెప్షన్ కోసం మనకి AI లింక్ బూస్ట్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు కొంచెం AI ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అక్కడ మీకు గేమ్ అయినా సరే లైట్గా ఈ రెండింటిలో కొంచెం స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒప్పో K14Xలో కొంచెం లైట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్లు రెండు కూడా దాదాపు సేమ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఇది నాకు కొంచెం బెటర్ అని మనం చెప్పవచ్చు, ఎందుకంటే దీంట్లో గేమ్ బూస్ట్ లాంటివి ఉన్నాయి, గేమ్ ఫీచర్స్, కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు లైట్గా గేమ్ ఆడే వాళ్ళు అయితే కూడా ఇది కొంచెం బెటర్ ఆఫర్ని అయితే ఖచ్చితంగా చేయగలదు అనమాట. అండ్ దీంట్లో మీకు ఒకసారి ఓఎస్ పరంగా కూడా చూసుకుంటే 3 కూడా మీకు మంచి ఓఎస్ ఆఫర్ చేస్తున్నప్పుడు కూడా మీకు మోటోలో మాత్రం ఓన్లీ 1 year పాటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఆఫర్ చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట సాఫ్ట్వేర్ అప్డేట్ల విషయంలో. బట్ మీకు ఇవి రెండు కొంచెం బెటర్. ఇది 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆఫర్ చేస్తుంది. ఒప్పో మాత్రం 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ని ఆఫర్ చేస్తుంది, అంటే 1 సంవత్సరం ఎక్కువ అనమాట. సో ఓఎస్ పరంగా కూడా చూసుకుంటే, లాంగ్ రన్ కూడా చూసుకుంటే మీకు ఒప్పో K14X కొంచెం బెటర్గా ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే మీకు ఓఎస్లో కూడా స్మూత్నెస్ ఆఫర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు వివో అనేది అవుట్ ఆఫ్ ది
కాంపిటీషన్ అవుద్ది. అంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది, ఇదేమో కలర్ వాయిస్ ఆఫర్ చేస్తుంది. సో నన్ను అడిగితే మీకు ఫీచర్స్ అడిషనల్గా కావాలి, కొంచెం స్మూత్నెస్ ఉండాలి అనుకుంటే ఆబ్వియస్గా కలర్ వాయిస్ అనేది కొంచెం బెటర్. అది కాకుండా కొంచెం 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్లో కానీ, అలాగే మీకు యాప్ స్టోరింగ్లో కానీ, యాప్ స్విచ్చింగ్లో కానీ, అలాగే మీకు బిట్వీన్ ద సెట్టింగ్స్ వెళ్తున్నప్పుడు కానీ, కెమెరా షట్టర్ కొడుతున్నప్పుడు కానీ కొంచెం ల్యాగ్ ఉంటాయి. ఇవి రెండు కొంచెం కెమెరా షట్టర్ విషయంలో కొంచెం ల్యాగ్ ఉంటాయి. బట్ ఒప్పో మాత్రం కొంచెం బెటర్ కెమెరా షట్టర్ క్వాలిటీని ఆఫర్ చేస్తుంది. సో ఓఎస్ విషయంలో, సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో ఖచ్చితంగా ఇది కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ 3 ఫోన్స్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ కనపడేది డిస్ప్లే డిపార్ట్మెంట్లో. ఒక మోటరోలా G57 పవర్ మాత్రమే మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఎల్సీడీ డిస్ప్లేని ఆఫర్ చేస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో. ఈ రెండు హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తోనే డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఈ రెండింటిలో కూడా ఒక డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ వివో మాత్రం 6.74 ఇంచెస్తో హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో 90Hz డిస్ప్లేని ఆఫర్ చేస్తే, ఒప్పో మాత్రం మీకు 6.75 ఇంచెస్లో 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్న డిస్ప్లేని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. రిజల్యూషన్ పరంగా మోటో ముందున్నప్పటికి కూడా, బట్ డే లైట్ కండిషన్లో విజిబిలిటీ పరంగా చూసుకుంటే, బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే, డిస్ప్లే కలర్ క్వాలిటీ పరంగా చూసుకుంటే, మూవీలు చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మూడిట్లో ఆబ్వియస్గా ఒప్పో కొంచెం బెటర్ ఉన్నప్పుడు కూడా రిజల్యూషన్ పరంగా మాత్రం ఖచ్చితంగా మోటోలో కొంచెం ముందుంటుంది. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం అగ్రి చేయొచ్చు. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, మూడిట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఒక పెద్దగా ఉపయోగపడిన కెమెరా ఒకటి ఉంటుంది. అండ్ మూడిట్లో కెమెరా డిపార్ట్మెంట్లో ఒకసారి క్లియర్గా విన్నర్ ఎవరంటే ఒప్పో కొంచెం బెటర్ కెమెరా శాంపిల్స్ ఆఫర్ చేస్తుంది, ఆ తర్వాత వివో ఆఫర్ చేస్తుంది, ఆ తర్వాత మోటరోలా ఆఫర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం ఒప్పోనే కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ని తీస్తుంది. అది కాకుండా కెమెరా డిపార్ట్మెంట్లో ఏ ఫీచర్స్ కూడా మనకి గ్యాలరీ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఏ పర్ఫెక్ట్ షాట్ కావచ్చు, ఏ రీకంపోజ్ కావచ్చు, ఏ అన్బ్లర్ కావచ్చు, మ్యాజిక్ ఎరేజర్ కావచ్చు, ఏ పోర్ట్రేట్ కావచ్చు, ఇలాంటివి కొంచెం ఒప్పోలో కొంచెం కెమెరా ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయి. సో కెమెరా పరంగా కూడా కొంచెం బెటర్ సైడ్ ఎవరు ఉన్నారంటే ఆబ్వియస్గా ఒప్పోనే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఈ ఫోన్లో మీకు డ్యూయల్ వీడియో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే దీంట్లో మీకు స్ప్లిట్ స్క్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి స్ప్లిట్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో దీనికి సపరేట్గా ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో మీరు దీనికి కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఒప్పోలో మీకు ఇది 30 days పాటు రీప్లేస్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి మీరు స్పీకర్ క్వాలిటీ కూడా చెక్ చేయండి. స్పీకర్స్ కూడా ఇక్కడ మేము 3 ఫోన్లు చూపిస్తాను. సో లైట్గా మీకు ఒప్పో స్పీకర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. అది ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్గా ఒకవేళ మీరు 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే, మీకు డిజైన్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, అలాగే కెమెరాలు స్లైట్గా బెటర్ ఉండాలి, మంచి బ్యాటరీ ఉండాలి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి, అండ్ ఓవరాల్గా మంచి ఓఎస్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఒప్పో K14X అనేది చాలా చాలా బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. సో ఓవరాల్గా 15,000 రూపాయల బడ్జెట్ లోపు 10 నుంచి 15,000 రూపాయలు ప్రైస్ పరంగా కూడా చూసుకుంటే కూడా కొంచెం ఇది బెటర్ ప్రైజింగ్ని ఆఫర్ చేస్తుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. సో దీంట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.